ఒకే రాత్రి ఒకే ఇంట్లో 11 మంది అందరూ ఒకేసారి ఉరేసుకొని చనిపోయారు. ఎందుకంటే కేవలం మూఢనమ్మకం అనే పేరుతో. జూలై 1 ఉదయం ఢిల్లీలోని బురారి ప్రాంతంలో సింధువాద్ కుటుంబంలోని 11 మంది ఒకేసారి ఉరివేసి చనిపోయారు. 77 ఏళ్ల పెద్దాయి నుండి 12 ఏళ్ల పిల్లాడి వరకు అందరూ ఒకే విధంగా ఉరేసుకొని చనిపోయారు. సీన్ లో 10 మంది వరుసగా ఐరన్ గ్రిల్కి కట్టేసి వేలాడుతూ కనిపించారు. పెద్దావిడ మాత్రం బెడ్ పై చనిపోయింది. చేతులు కాళ్ళు కట్టేసి కళ్లకు గంతలు కట్టి ఒకే విధంగా చేసిన ఈ రీతిని చూసి పోలీసులు షాక్ అయ్యారు. విచారణలో ఇంట్లో 11 డైరీలు దొరికాయి. వాటిలో ఆధ్యాత్మిక ఆదేశాలు లాంటివి రాసున్నాయి. ఈ విధంగా కుంటే విముక్తి లభిస్తుంది, ఆత్మ స్వేచ్ఛ పొందుతుందని. ఇవన్నీ ఎక్కువగా లలిత్ అనే వ్యక్తి రాసినట్లుగా తెలిసింది. అతని తండ్రి ఆత్మ తన ద్వారా మాట్లాడుతుందని నమ్మించి కుటుంబాన్ని ఈ రిచువల్ లోకి నడిపించాడు. పోలీసులు రాబరీ దోపిడీ అనే యాంగిల్లో చెక్ చేశారు, కానీ డబ్బులు అక్కడే ఉన్నాయి, నగలు అలాగే ఉన్నాయి. దీన్ని చివరుగా షేర్డ్ సైకోసిస్ అంటే ఒక భ్రమలో మొత్తం కుటుంబం పడిపోయిందని పోలీసులు గ్రహించారు. కానీ నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే సింధువాద్ కుటుంబం మొత్తం 11 మంది సభ్యులు. పెద్దయిన భూపేందర్ సింగ్, తల్లి, 3 కొడుకులు, రమేష్, సురేష్, లలిత్, 3 భార్యలు, 3 పిల్లలు ఒకే ఇంట్లో ఒకే విధంగా ఉరికొని చనిపోయారు. ఒక్కరికి బుర్రలేదా? పోనీ పిల్లలను వదిలేద్దాం. ఇంట్లో చిన్నవాడు లలిత్ చెప్పాడని ఈ రిచువల్లో పాల్గొంటారా? కామెంట్లో చెప్పండి.